దొంగతనానికి వచ్చి దొరికితే బొక్కలల్ల సున్నం లేకుండా పొట్టు పొట్టు కొడతారన్న భయం కూడా లేకుండా అగ చూడుండ్రి సొంత ఇంటి లెక్కనే ఫీల్ అయ్యి ఫ్రిడ్జ్ డోర్ తీసి మరి కూల్ డ్రింక్ కూడా తాగుకుంటా దొంగతనం చేస్తారు ఈ బద్మాష్ గాళ్ళు. సీసీ కెమెరా ఉన్నా కూడా అల్ల మనల్ని గుర్తుపట్టకపోయిర్రా, మనం దొరకకపోయినామా అని తెగొచ్చిర్రో ఏమో గాని ఒకడో రూమ్ లో లైట్ వేసి ఏం ఎత్తుకపోదాం, పైసలేడ పెట్టిర్రు, బీర్వా తాళాలేడునే అని తోలాడుతుంటే ఇగో ఇంకోడేమో ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ తీసి మరీ తాగి పనుల పడ్డాడు. ఎండాకాలం కదా పాపం గోడలు దుంకి కష్టపడి ఇంకింత దూపైనట్టుంది. నీళ్ళెందుకు మంచిగా కూల్ డ్రింక్ ఉండంగా తీసి తాగి మరీ వచ్చిన పని కానిచ్చిర్రు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఇంట్లో వాళ్ళు ఊరికి పోయింది చూసి 60 తులాల వెండి 15 గ్రాముల బంగారం ఉన్న కాడికి పైసలన్నీ ఎత్తుకపోయారు. ఇంటోళ్ళు ఊరికెళ్ళి వచ్చినాక దర్వాజాలు తీసి చూస్తే ఏముంది, దొంగలు పడ్డారని చేసి లబలబని ఎత్తినోరు కొట్టుకుంటా పోలీసులకు ఫోన్ కొట్టిర్రు. వాళ్ళు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ తీసి చూస్తే ఈ భాగవతం బయటపడ్డది. కానీ పాపం గంతంత బంగారం ఎండి పైసలు సంపాదించాలంటే ఎన్నేళ్లు కడుపు కట్టుకుని కష్టపడ్డారో పాపం. ఈ దొంగగాళ్ళు వచ్చి కూల్ డ్రింక్ తాగుకుంటా నిమిషాలలో ఎత్తుకపోయారు. సీసీ కెమెరాలలో ఇలా ముదనష్టపు మొఖాలు రికార్డ్ అయినాయి కదా. పోలీసులు పట్టుకున్నాక పొట్టు పొట్టు 2 రౌండ్లు అరుచుకొని కూల్ డ్రింక్ తాగిచ్చి మళ్ళీ 2 రౌండ్లు గట్టిగా వేస్తే గానీ అప్పుడు సక్కగారు.